చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి క్రిటిసైజ్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా ఒకసారి ఉంది. ఒకసారి వీడియో చూసిన తర్వాత విశ్లేషణ చేద్దాం. ఒకసారి వీడియో ప్లే చేయరా. సార్ అంటే ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి సమయంలో కూడా ఆ క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి ఆ వీడియో కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది సార్. దాని మీద ఏమంటారు? అంటే ఇది రాజకీయాల్లో మనకు విధానాలపైన చర్చ ఉండాలి, పాలసీస్ పైన ప్రజలకు ఏ రకమైన ప్రత్యామ్నాయం కల్పించాలి, పాలనలోని లోపాలు ఏంటి, ఇంకో లాంగ్ టర్మ్ మెజర్స్ ఏంటి, షార్ట్ టర్మ్ మెజర్స్ ఏంటి, ఇక ముందు ఇలాంటి విపత్తులు రాకుండా ఉండేందుకు ఏం చేయాలి, ప్రభుత్వానికి ఒక సలహాల రూపంలోనో లేకుంటే ప్రభుత్వం పేరు చేసే విమర్శలు ప్రజల వైపు నుంచి వచ్చే డిమాండ్ రూపంలోనూ ఉండాలి. రాజకీయ విమర్శలు ఒకరికొకరు వ్యంగ్యంగా మాట్లాడుకోవడము, ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేయడం, నీ వల్ల ఇదైందంటే నీ వల్ల ఇదైంది, ఇదేం రాష్ట్ర ప్రజలకు ఉపశమనాన్ని ఇవ్వదు. అంటే వరదలో కూడా ఆంధ్రలో రాజకీయం తప్పదు. వరదలో రాజకీయం, కులంలో రాజకీయం, సినిమాలో రాజకీయం, ప్రతి అంశంలో రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ సమాజం రెండుగా నిట్ట నిలువున చీలింది అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఇదేం ప్రజలకు ఉపయోగమే ఉన్నది. ఒక హెల్తీ పాలిటిక్స్, హెల్తీ డిస్కషన్, హెల్తీ డిబేటు, పాలసీస్ పైన హెల్తీ డిబేటు, ఒక రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరచాలి, రాష్ట్రానికి ఉన్నటువంటి అభివృద్ధి అవకాశాలు ఏంటి, ఒక డిజాస్టర్ రెసిలియంట్ డెవలప్మెంట్ అంటే విపత్తుని ఎదుర్కొని సాధించాల్సిన అభివృద్ధి ఏంటి, తీర ప్రాంత ఎకానమీ, బ్లూ ఎకానమీ అంటారు. సో ఈ బ్లూ ఎకానమీని ఎలా డెవలప్ చేసుకోవాలి, వీటిపైన చర్చ జరగాల్సింది. పోయి రోజు పొద్దున్న లేస్తే వాళ్ళు మాట్లాడుకున్న తీరు, దానిపైన టీవీ ఛానళ్ళు, పత్రికలు ఇటు అటు డివైడ్ అయిపోయి అసలు ఒక రకంగా కొన్ని సందర్భాల్లో అయితే ఈ రోజు ఇది తప్ప ఇంకోటి ఏమి ఉండదా, ప్రజల జీవితాలు ఏమి ఉండవా అనేటువంటి భావనకు వస్తున్నాయి. సో ఇప్పుడు జరిగింది ఒక విపత్తు. ఆంధ్రప్రదేశ్కు వరదలు కొత్త కాదు, తుఫాన్లు కొత్త కాదు. వాస్తవంగా ఇంకా మీకు వరదలు ఈ స్థాయిలో బడుమేరకు వరద రాలేదు, కృష్ణానదికి ఈ స్థాయిలో అరుదుగా వచ్చింది, ఇవన్నీ నిజం. కానీ వరదలేమి నిజం కాదు, వరదలే కొత్త కాదు కదా ఆంధ్రప్రదేశ్కు. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న రాష్ట్రానికి వరదలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. దానికి అనివార్యంగా దానికి ఒక శాశ్వత ప్రణాళిక ఏంటి, ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ రూపొందించుకుందాం. ఈ ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్లో మనం ప్రజల జీవితాలకు ఎలా రక్షణ కల్పిద్దాం. అర్బన్ ఫ్లడింగ్, మహానగరాలు ఇప్పుడు వరదలు ఎదుర్కొంటున్నాయి, విజయవాడ ఉదాహరణ అందుకు. సో ఈ మహానగరాలకి వరదల ముప్పును ఎలా నివారించదాం. సో ఇలా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. ఇప్పుడు వరదలు వచ్చి విజయవాడ మునిగినాక బుడమేరు ఆక్రమణ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి అంతకుముందు బుడమేరు ఆక్రమణ గురించి ఎవరు మాట్లాడారు? మీరు ఆంధ్రప్రదేశ్ ఏర్పడి కూడా ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక కూడా 10 ఏళ్ళైంది. ఇంతవరకు ఏ రాజకీయ పార్టీలు ఎన్నిసార్లు ఎన్ని ఉద్యమాలు చేశారు బుడమేరు ఆక్రమణను తొలగించాలని? ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో హైడ్రా వచ్చాక, ఆంధ్రప్రదేశ్లో ఈ వరదలు వచ్చాక ఇప్పుడు మేము బుడమేరు ఆక్రమణను తొలగిస్తామని. ఇప్పుడు ఏలేరు ఆధునీకరణ పనులు ఎందుకు జరగలేదు అని అంటున్నారు. మరి దానిపైన ఇంత పెద్ద పోరాటం రైతులను సమీకరించి ఆధునీకరణకు కోసం డిమాండ్ చేస్తూ పోరాటాలు జరిగాయా? సో అందువల్ల రాజకీయ పార్టీలకు నిరంతరం వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత అరుపులు, కేకలు, దీనివల్ల ఏంటి ప్రజలకు ఉపయోగపడేది ఏముంటుంది? అందువల్ల ఒక డిజాస్టర్ రెసిలియంట్ ఆంధ్రప్రదేశ్ విపత్తులను తట్టుకొని నిలబడగలిగే, విపత్తుల విధ్వంసాన్ని నివారించగలిగే లేదా అట్లీస్ట్ నియంత్రించగలిగే, ఒక విపత్తులను అడ్డుకొని నిలబడగలిగేటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఏం చేయాలి అనేది పొలిటికల్ డిస్కోర్స్ కనుక ఉంటే అది రాష్ట్రానికి మంచిది. కానీ ఇలా రోజు పొద్దున్న లేతే ఊరుకోరనుకుంటే దానివల్ల ప్రజలకు ఏంటి బెనిఫిట్? తెలంగాణలో సెంటిమెంట్ రాజకీయాలు మళ్ళీ రగులుతున్న విధంగా కూడా మంత్రులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఏపీ తెలంగాణ అక్కడి వారు వీరు, ఇక్కడి వారు వారు అని చెప్పే విధంగా కూడా కామెంట్స్ చేస్తున్నారు.
దాని కోమటిరెడ్డి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ని రాజేస్తున్న విధంగా కూడా వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని, దాన్ని ఎలా ఎఫెక్ట్ ఉండబోతుంది? అంటే ఇప్పుడు ఒక్క అరకపడి గాంధీ కౌశిక్ రెడ్డి అంశం తీసుకొని ఇక మొత్తం తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్నారనే కంక్లూజన్ రావడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు జరిగింది ఒకటేంటి, వాళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వ్యక్తిగతంగానో రాజకీయంగానో జరిగిన విభేదం. అందులో భాగంగా కౌశిక్ రెడ్డి నువ్వు కరీంనగర్ నుంచి వచ్చావంటే నువ్వు బతకడానికి వచ్చావని విమర్శించుకున్నారు. అందువల్ల ఇదేమి ఆంధ్రప్రదేశ్ మాకు అన్యాయం చేసిందని తెలంగాణలో తిరగబడడం కానీ, తెలంగాణ వల్ల ఆంధ్ర వల్లనే తెలంగాణ ఇబ్బంది అయిన ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత ఏం కాదు కదా. ఇది రాజకీయ నాయకుల మధ్య జరిగిన ఘర్షణ. దీనికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే సెంటిమెంట్ ఎక్కడికి వెళ్ళి తెలంగాణకు అన్యాయం జరిగింది అనే అంశం పైన సెంటిమెంట్ రగులుతుంది, కానీ ఇది నాయకులను తిట్టుకుంటే సెంటిమెంట్ రగులుతుంది. అంత ప్రజలంతా భావోద్వేగాలకు కొట్టుకుపోయేంత ప్రజల. అందువల్ల ఎవరు అప్పుడున్న పరిస్థితులు 10 ఏళ్ల కింద అలా సెంటిమెంటే ఉంటే ఇలా బీఆర్ఎస్ పరిస్థితి ఇంత ఘోరంగా ఎందుకు పత్రమయ్యేది, 17% ఓటింగ్ ఎందుకు పడిపోయేది. అందువల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్లో వ్యక్తుల రాజకీయ వ్యాఖ్యలు, రాజకీయ పార్టీల విభేదాలు, వివాదాలు, రాజకీయ నాయకుల మధ్య వివాదాలు మనకు మీడియాకు అలా కనిపించవచ్చు, కానీ సమాజంలో ఆ రకమైన డీప్ డివిజన్స్ తెస్తుందని అనుకోను, తేకూడదు కూడా. అందువల్ల రాజకీయ నాయకత్వం కూడా తెలంగాణ సమాజాన్ని మళ్ళీ ఒక రకమైన ఆందోళన వైపుగా నడిపించేటువంటి కార్యక్రమం రాజకీయ నాయకత్వం కూడా చేయకూడదు. వ్యక్తుల వివాదాల, కులాల్ని, మతాల్ని, ప్రాంతాలని అడ్డు పెట్టుకొని రక్షణ పొందేటువంటి వ్యవహార సరళికి కూడా మంచిది కాదు. అందువల్ల ఇందులో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇవాళ కాకపోయినా 6 నెలల జరుగుతాయి కనుక సహజంగా హైదరాబాద్లో ఈ రకమైన రాజకీయ సమీకరణలు ఎత్తులు పై ఎత్తులు నడుస్తూనే ఉంటాయి. అందువల్ల ఇప్పటికిప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రగలటానికి, తెలంగాణకు ఇప్పుడు ఏం ప్రమాదం వచ్చిందని సెంటిమెంట్ రగులుతుంది. ఓ నాయకులు అంటే తెలంగాణ సెంటిమెంట్ వచ్చేస్తుంది వెంటనే. అందువల్ల నాయకులు చాలా మాట్లాడుకున్నారు. నిన్న దాకా కౌశిక్ రెడ్డి అయినా, అరకపొడి గాంధీ అయినా ఒకే పార్టీలో ఉన్నారు కదా. ఇప్పుడు ఎవరు ఏ పొద్దున ఎవరు ఏ పార్టీలో ఉంటారో కూడా చెప్పలేం కదా. సో రాజకీయాల్లో మనం చూస్తున్నాం. అందువల్ల వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కొరకు మాట్లాడుకునే మాటలు ప్రజల్లో డీప్ డివిజన్ తెస్తాయి. ఇదేమన్నా కృష్ణానదీ జలాలు ఎలా పంచుకోవాలన్న వివాదమా, గోదావరి నదీ జలాలపైన ప్రాజెక్టులకు సంబంధించిందా, 2 రాష్ట్రాల మధ్య ఆస్తుల గొడవ కాదు కదా. ఇద్దరు వ్యక్తుల గొడవ వల్ల సెంటిమెంట్లు పెరిగిపోయి ఈ సమాజం ఏమో అయిపోతుంది, ప్రజలేమో అవుతారు అనేటువంటి అనవసర భయాందోళనలు ఎప్పుడూ సరైనది కాదు. ఒక రాజకీయ నాయకుల కొరకు అంత ప్రజల భావోద్వేగాలతో, సెంటిమెంట్లతో ఘర్షణ పడేంత సీన్ ఉంటుందని నేను అనుకోను. అందులో ఇప్పుడు సమయం కాదు, సందర్భం కాదు కదా. సార్, అంటే ముఖ్యంగా సొంత పార్టీ ఎమ్మెల్యే పైన ఆంధ్ర వ్యక్తిగా ముద్ర, దాంతోపాటు లోకల్ నాన్ లోకల్ అని ఇందాక మీరు చెప్పినట్టు కూడా, అంటే పార్టీపై ప్రభావం ఏ విధంగా ఉంది? అంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బూస్టప్ కావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ చివరి మూమెంట్లో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి లోకల్ నాన్ లోకల్ సంబంధించినటువంటి ఈ మాట పార్టీపై ప్రభావం ఉంటుందా సార్? ఇద్దరు సేమ్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే ఎందుకు కొట్టుకుంటారండి? కాదు కదా. ఆయన అరకపొడి గాంధీ కాంగ్రెస్లో చేరడానికి కదా విమర్శ. ఒకే పార్టీ ఎమ్మెల్యేలు కావాలి. ఇప్పుడు ఆయన ఆల్రెడీ పార్టీ మారేడు కనుకనే ఆ వివాదం కదా. లేకపోతే ఒకే పార్టీ ఎమ్మెల్యేలు వివాదం ఏముంటుంది? 2 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు వారు. సో అందువల్ల ఒకే పార్టీ ఎమ్మెల్యేలు కాదు ఫస్ట్ పాయింట్. సో ఇక మీరు అన్నట్లు ఇది బీఆర్ఎస్ కూడా ఉపయోగపడుతుంది నేనేం అనుకోను ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో. లేకపోతే ఇది ప్రజలకు సంబంధించిన అంశం కాదు కదా. సో ప్రజలకు సంబంధించిన అంశం పైన ఇప్పుడు కృష్ణానది బోర్డు విషయంలో అంత హంగామా చేశారు. కృష్ణానది ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పచెప్పారు, తెలంగాణకు అన్యాయం చేశారని చెప్పారు. అయినా బీఆర్ఎస్కి ఏమైనా భారీగా ఎన్నికల్లో రావడం జరిగిందా? పార్లమెంట్ ఎన్నికల్లోనే. సో అందువల్ల రాజకీయంగా ఒక కౌశిక్ రెడ్డి ఏదో మాట్లాడితే గాంధీ దానికి ఏదో రియాక్ట్ అయితే ప్రజలందరూ రియాక్ట్ అయిపోయి పొలిటికల్గా చాయిసెస్ మారిపోయి పొలిటికల్ ప్రిఫరెన్సెస్ మారిపోయే పరిస్థితి ఉంటుందా? ఇలాగే ఇంకా ఎక్కువ సెంటిమెంట్ రగిలించి కొన్ని ఇష్యూస్ వచ్చి ఘర్షణ వాతావరణం వస్తే అప్పుడు చెప్పలేం. కానీ ఇప్పుడున్న దానికి ఎగ్జాగరేషన్ చేయకూడదు. అయినా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో క్లియర్గా బీఆర్ఎస్ తన సత్తా చూపింది హైదరాబాద్ నగరంలో. లోక్సభ ఎన్నికలకు వచ్చేందుకు బీజేపీ వైపుగా హైదరాబాద్లో ఎక్కువ మంది ఓటర్లు ఓటేశారు. ఇప్పుడు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు ఏ రకంగా ఉంటుంది
అనేది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే బీజేపీ బాగా పుంజుకుంది. ప్రధానమైన పోటీ బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ కూడా రంగప్రవేశం చేసింది. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక జిహెచ్ఎంసీలో గతంలో 2 సీట్లు గెలుచుకున్న పరిస్థితి ఎట్టి పరిస్థితులు ఉండదు. ఆల్రెడీ వివిధ పార్టీల కార్పొరేటర్లు, మేయర్లు వీళ్ళే పార్టీలు మారారు కదా. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధాన ప్లేయర్ అవుతారు. సో ఎవరి వ్యూహాలు వారికి, ఎవరి అస్తిత్వ రాజకీయాలు వారికి ఉంటాయి. అల్టిమేట్గా ప్రజల్లోకి వెళ్ళి ఎమోషనల్గా ఒక పోలరైజేషన్ అయ్యేటువంటి వాతావరణం ఇప్పుడు ఉందని అనుకోను. కేజ్రీవాల్ సంబంధించినటువంటి విషయం సార్, కేజ్రీవాల్ దాదాపు 6 నెలల తర్వాత విడుదల కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి షరతులతో కూడా బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది సార్. అంటే సీఎం కార్యాలయానికి వెళ్ళొద్దు, అధికార ఫైళ్లపై కూడా సంతకం చేయొద్దు అనే విధంగా కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అంటే నాకు మాత్రం బయటకు వచ్చి కేవలం ఈ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఎక్కడ కూడా ప్రస్తావించదు అనే విధంగా సుప్రీంకోర్టు కూడా. అంటే మనకి ఇది మీడియాలో అలాగే వచ్చింది, ఇది ఫైల్ సంతకం చేయకూడదు, ఆఫీస్కి వెళ్ళకూడదు అని. కానీ నిన్న అభిషేక్ సింఘ్వి ఆయన తరఫున లాయరు, సుప్రీంకోర్టులో ప్రముఖ లాయరు, రాజ్యసభ సభ్యుడు మన తెలంగాణ నుంచి, అరవింద్ కేజ్రీవాల్ తరఫున వాదించాడు కూడా కోర్టులో. ఆయన ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే ముఖ్యమంత్రి ఆఫ్ ముఖ్యమంత్రి, క్వార్టర్ ముఖ్యమంత్రి, 20% డిస్కౌంటెడ్ ముఖ్యమంత్రులు ఉండరు. సో అరవింద్ కేజ్రీవాల్ ఇది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ. సో ఈయనకు 20% డిస్కౌంట్ ఇచ్చేసి 80% సీఎం అని ఉంటుందా? సో అలా ఉండదు. చీఫ్ మినిస్టర్కి ఏ అధికారాలున్నా అవి అధికారాలు ఉంటాయి. అధికారాలు కోర్టులే కాదు, రాజ్యాంగంలో ఎవరు కూడా ప్రజలనుకున్న ముఖ్యమంత్రికి ఉండే అధికారాలు ఎలా నియంత్రిస్తారు? నువ్వు కాదంటే ముఖ్యమంత్రి కాదని చెప్పండి, లేదు ఇంకో నిందితులుగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉండరాదని చెప్పండి. అలాంటిది ఏమీ లేదు, రాజ్యాంగంలో చట్టంలో లేదు. నిందితులుగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉండకూడదంటే ఈ దేశంలో ఇక ముఖ్యమంత్రులే ఉండరు. ప్రతి ముఖ్యమంత్రి పైన ఏదో ఒక కేసులు ఉండొచ్చు. అందువల్ల కేసు రుజువై జైలుకి వెళ్తేనే ముఖ్యమంత్రి పదవి పోతుంది, అప్పటిదాకా పోదు. నిందితులుగా జైలుకి వెళ్ళినా కూడా ముఖ్యమంత్రి పదవి పోలేదు. అలాంటప్పుడు బయటకు వచ్చాక ముఖ్యమంత్రి సగం ముఖ్యమంత్రి ఎట్లుంటాడు? క్వార్టర్ ముఖ్యమంత్రి ఉంటాడు ఎక్కడైనా? 60% సీఎం ఉంటాడా? 80% సీఎం ఉండడు కదా. సీఎం ఈజ్ సీఎం. అందువల్ల చీఫ్ మినిస్టర్ అన్ని ఫైళ్ళు సంతకం పెట్టచ్చు, ఎక్సెప్ట్ ఎక్సైజ్ స్కామ్ గురించి తప్ప. అంటే ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించినటువంటి ఫైళ్ళు మాత్రం దానికి సంబంధించిన డాక్యుమెంట్ అవసరం చూడకూడదు. సహజమే కదా, ఎందుకంటే అది ఆయనకు సంబంధించిన కేసే కనుక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. తనకు సంబంధించిన కేసు, తమకు రిలేటెడ్ అంశాలపై సంతకాలు పెట్టకూడదు. కానీ ఇక ముఖ్యమంత్రిగా ఏ పని చేయకూడదు అనేది నిబంధన ఉంటుందా అనేది క్వశ్చన్. లేదు అని అభిషేక్ సింఘ్వి వాదన కూడా. అలా ఏ కోర్టు పెట్టరాదని కూడా. సో బట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎలా వ్యవహరిస్తాడు? ఎందుకంటే ఇతర రాష్ట్రాలాగా ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా లేదు. ఢిల్లీకి ఒక ప్రత్యేకమైన రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయి. ఈ ప్రత్యేక రాజ్యాంగ నిబంధనల వల్ల ల్యాండ్, పోలీస్ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సో అందువల్ల సర్వీసెస్ కూడా ఇటీవల కేంద్రం చట్టం చేసి సర్వీసెస్లో కూడా కేంద్రం పరిధిలోకి తీసుకుంది. అందువల్ల లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ పనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. కోర్టు ఆంక్షల కన్నా ఈ లెఫ్టినెంట్ గవర్నర్ గోల్ ఎక్కువ ఉంటుంది. కానీ మనకు అర్థం కావాల్సింది, జైల్లో ఉంటూ కూడా ముఖ్యమంత్రిగా ఉండే హక్కున్నప్పుడు ముఖ్యమంత్రిగా బయటకు వచ్చాక కూడా నేను సెక్రటరీ పోవద్దు, క్యాంపస్ పోవద్దు అంటే మరి సీఎం ఏం చేయాలి? చీఫ్ మినిస్టర్ ఇంట్లో కూర్చొని ఫైళ్ళు చూడకూడదు, సెక్రటరీ పోకూడదు. మరి ఏం చేయాలి చీఫ్ మినిస్టర్? మరి చీఫ్ మినిస్టర్గా కేజ్రీవాల్ ఏం చేయకపోతే సీఎం ఎవరు? మరి ఎవరు సీఎంగానే ఉండాలి కదా ఢిల్లీ ప్రజలకు. ఢిల్లీ ప్రజలకు సీఎం లేకుండా గ్యాప్ ఉంటుందా ఎక్కడైనా? సో అందువల్ల దానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ వస్తున్నాయి. మళ్ళీ ఫార్మల్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమి ఇస్తుందని చూడాలి. బట్ చీఫ్ మినిస్టర్ సాధారణంగా తనకు కేసుకు సంబంధించిన అంశాలు మినహా మిగతా విషయంలో కేజ్రీవాల్కి అడ్డుంటుందని నేను అనుకోను. అయితే దానికి లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపెట్టే ప్రయత్నాలు చేస్తారు దీన్ని ఉపయోగించుకొని, సుప్రీంకోర్టు తీర్పులకు రకరకాల భాష్యాలు చెప్తూ. అల్టిమేట్గా చూద్దాం ఎలా జరుగుతుంది అనేది. అండమాన్ నికోబార్ రాజధానికి సంబంధించిన పేరు చాలా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు నిన్న అమిత్ షా కూడా ప్రకటించడం జరిగింది సార్. అంటే పేరు మారుస్తూ శ్రీ విజయపురం అనే విధంగా కూడా పేరును కూడా పెడుతున్నట్టు కూడా అమిత్ షా కూడా చెప్పడం జరిగింది. అంటే ఇలా కొలోనియల్ లెగసీ, అంటే బ్రిటిష్ కొలోనియల్ లెగసీ ఉన్న పేర్లు చాలా మారుస్తున్నారు. పాతకంలో కలకత్తా పేరు మారింది, బెంగళూరు పేరు మారింది,
మద్రాస్ చెన్నై అయింది, ఈవెన్ కేరళ కూడా కేరళం అయింది మీకు. అలాగే త్రివేంద్రం కాస్త తిరువనంతపురం అయింది. సో బ్రిటిష్ లెగసీ, కొలోనియల్ లెగసీ అంటే వలసవాద అస్తిత్వానికి సంబంధించినటువంటి పేర్లు మారుస్తూ వచ్చారు. రాజ్పథ్ కూడా మనకు దాని పేరు కూడా మరి కర్తవ్యపథ్ అయింది. కానీ అల్టిమేట్గా ప్రజలు ఏ పేరుతో పిలుస్తారన్నది మనం ఇప్పుడు రాజ్పథ్ పైన వెళ్ళే వాళ్ళు ఎవరు, కర్తవ్యపథ్ అనే దాని మీద పోతున్నా అంటున్నారా అనేది ఒక క్వశ్చనే. సో బట్ చాలా అంటే బ్రిటిష్ ఎరా నేమ్స్ ఎందుకు ఉండాలి, మనం బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడాం కదా, ఇంకా ఆ పేర్లు ఎందుకు ఉండాలనేది థియరీ. కానీ అల్టిమేట్గా పేరులో ఏముంది, సో ఏ పేరుతో పిలిచినా దాని ఎసెన్స్ ఏం మారదు. బట్ ఇక అంటే ఒక రకంగా మనము కొలోనియల్ మైండ్ సెట్ నుంచి బయటపడాలి, కొలోనియల్ లెగసీ నుంచి బయటపడాలని. కానీ అది ఎంత సులభంగా బయటపడతామని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళన్నీ మనం వదులుకుంటున్నామా? ఇప్పుడు ఓకే, పోర్ట్ బ్లేయర్ పేరు మనం శ్రీ విజయపురం పెట్టుకుందాం, పేరు పెట్టుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు, సంతోషం. పాత పేర్లు పెట్టుకోవడం వల్ల ఒక ఆనందం మనకు. మా చారిత్రక పేర్లు వచ్చాయని ఇప్పుడు న్యూఢిల్లీ మార్చి దానికి ఇంద్రప్రస్థమనో హస్తనాపురమనో పెడతామా? సో న్యూఢిల్లీగానే ఉంది కదా. ఇప్పుడు ఇండియాను కాదు భారత్ అని చెప్పి ఆ మధ్య పేరు మారింది అని ఆ రోజు కూడా నేను వివరించాను. పేరు మారలేదు, రాజ్యాంగంలో 2 పేర్లు ఉన్నాయి, మనం ఏదైనా వాడుకోవచ్చు. అది ఇండియా దట్ ఈస్ భారత్, ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది. అందువల్ల కొంతమంది ఇండియాను వాడచ్చు, కొంతమంది భారత్ అని వాడచ్చు. G20 సమయంలో ప్రత్యేకంగా ప్రెసిడెంట్ పంపిన ఇన్విటేషన్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పెట్టి పెద్ద చర్చ జరిగింది. సో అల్టిమేట్గా ఇప్పుడు భారత్ అని పిలుస్తున్నామో ఇండియా అని పిలుస్తున్నామో కూడా వివాదమే లేదు. సో అందువల్ల న్యూఢిల్లీ పేరు కూడా మరి మార్చాలి. దేశ రాజధాని పేరు మార్చకుండా కొలోనియల్ లెగసీ నుంచి ఎట్లా బయటపడతాం అంటే న్యూఢిల్లీ అనే ఎందుకు మరి పాత చారిత్రక పేర్లే అయితే ఢిల్లీ పేరు మా బ్రిటిష్ వల్లనే రాలేదు కదా అని ఒక ఆర్గ్యుమెంట్ ఉండొచ్చు. ఇందులో రకరకాల డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకటి బ్రిటిష్ లెగసీ, 2 చరిత్రలో ఉన్న పేర్లు పెట్టడం. ఇప్పుడు ఢిల్లీకి వచ్చేవరకు చరిత్రలో ఉన్న పేర్లు, బ్రిటిష్ లెగసీ అని కాదు. హస్తనాపురము, ఇంద్రప్రస్థం అని మనం గతంలో మహాభారత కాలంలో మాట్లాడుకునే వాళ్ళు. కొన్నిటిలో మతపరమైన యాంగిల్లో ఉన్న పేర్లను మార్చడం, ఇలాంటి రకరకాల అంశాలు ఉన్నాయి. అందువల్ల ప్రజల్లో గనక ఆ పేరు మారాలి అన్న సెంటిమెంట్ ఉంటే మేము బ్రిటిష్ వారసత్వం మాకు ఎందుకంటే దాన్ని మన అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కంప్లీట్గా బ్రిటిష్ లెగసీ నుంచి మనం డిస్కనెక్ట్ చేసుకోవడం అనేది అంత సులభం కాదు. అందుకు ఉదాహరణ ఇంగ్లీష్ మీడియం, మన పిల్లలే కదా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు. ఇవాళ ఏ ప్రభుత్వమైనా ఇంగ్లీష్ మీడియం రద్దు చేస్తూ ఒక చట్టం చేయమనండి. ఈవెన్ బీజేపీ ప్రభుత్వమైనా మేము 5వ తరగతి దాకా ఎక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండనేమో, 7వ తరగతి దాకా ఎక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండనేమో అని ఒక చట్టం చేయమనండి. ఇప్పటికీ ప్రభుత్వ డాక్యుమెంట్లు, ప్రభుత్వ కమ్యూనికేషన్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది కదా. మన దేశంలో ఉన్నటువంటి అనేక భాషల రీత్యా అది అనివార్యమవుతుంది. ఇంగ్లీష్ కాక హిందీని పెట్టాలని చూస్తే సౌత్ ఇండియా నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అందువల్ల బ్రిటిష్ లెగసీ నుంచి మనం పూర్తిగా విడగొట్టుకోవడంతో సులభం కాదు. కానీ వలసవాద అవశేషాల నుంచి బయటపడితే సంతోషమే కదా, దేశ ఆత్మగౌరవానికి నిదర్శనం కదా. హైకోర్టు సీరియస్ కావడం జరిగింది. ముఖ్యంగా హైడ్రా సంబంధించినటువంటి విషయంలో దానిపై స్టే కూడా ఇవ్వలేమని చెప్పేసి కూడా హైకోర్టు తెలపడం జరిగింది. అంటే స్టే ఇవ్వలేకపోతే మంచిదే కదా. ఇంకా అంటే ఇప్పుడు చట్టబద్ధత లోపించి మీడియాలో సగం ఉంటుంది. హైడ్రా చట్టబద్ధత లోపించాను హైకోర్టు అంటే హైడ్రా ఉంటుందా? హైడ్రా కొట్టేస్తారు. ఇప్పుడు చాలామందికి అర్థం కాదు ఏంటంటే కోర్టులో కేసు వేయడంతోనే వాద ప్రతివాదాలు జరుగుతాయి. ఆ సమయంలో జడ్జిలు ప్రశ్నలు వేస్తారు. ఇప్పుడు ఇది 2 వైపులా ప్రశ్నలు వేస్తారు. అటు పిటిషనర్లకు ప్రశ్న వేస్తారు, ఇటు ప్రభుత్వానికి ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పమంటారు. పిటిషనర్ రైజ్ చేసిన అంశాలకు కౌంటర్ దాఖలు చేయమంటారు. దిస్ ద ప్రాసెస్ ఆఫ్ లా. సో ఇదేం తీర్పు కాదు, జడ్జిమెంట్ కాదు. నాకు తెలిసినంతవరకు హైకోర్టు ఏం తీర్పు ఇవ్వలే. హైడ్రా పైన తీర్పు చెప్పింది హైకోర్టు. సో హైడ్రా పైన తీర్పు కాదు అది, అదేదో చట్టబద్ధత లోపించింది అని కనుక హైకోర్టు అన్న తర్వాత హైడ్రా డజంట్ ఎగ్జిస్ట్. ఇక ఒక్కసారి హైకోర్టు కనుక హైడ్రా ఏర్పాట్లకు చట్టబద్ధత లేదన్నాక అది ఇల్లీగల్ యాక్టివిటీ అవుతుంది కదా, సంస్థ ఇల్లీగల్ అవుతుంది. అలా అన్నదానికి హైడ్రా ఎక్కడ ఉంటుంది? సో హైకోర్టు విచారణ సమయంలో అనేక ప్రశ్నలు రైజ్ చేసి ఆ ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పమని లాస్ట్కి ఫైనల్గా జడ్జిమెంట్ ఇస్తుంది. సో మనం ఏమనుకుంటాం,
ఆ వార్త ఎప్పుడు కవర్ అవుతుంది? హైకోర్టులో వాద ప్రతివాదాలు, జడ్జిలు ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నల్ని కూడా మనం తీర్పులాగా భ్రమపడతాం. ప్రశ్న తీర్పు కాదు, తీర్పు వేరు, ప్రశ్న వేరు. సో డెఫినెట్గా హైకోర్టు కొన్ని ప్రశ్నలు అడిగింది హైడ్రాకు. మొదటి ప్రశ్న ఏంటంటే మీరు నోటీసులు ఇవ్వకుండా ఎలా కొలుస్తారు? ఎవరైనా అదే ప్రశ్న అడుగుతాం కదా. ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాల్సిందే. సో నోటీసులు గతంలోనే ఇచ్చారా? మరి ప్రభుత్వ వ్యవస్థ హైడ్రా రాకముందు కూడా నోటీసులు ఇచ్చి ఉన్నాను అనుకోండి, మళ్ళీ వేరే మా క్వశ్చన్ హైడ్రాని ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. అంతకుముందు హెచ్ఎండిఏనో జిహెచ్ఎంసో ఎవరైనా నోటీస్ ఇచ్చారనుకోండి, దాని ఫాలోఅప్గా హైడ్రా ఉండొచ్చు. సో మరి ఇప్పుడు కన్వెన్షన్ కూల్చేశారు, ఏం జరిగింది? ఎక్కడైనా ఎవరైనా సుప్రీంకోర్టుకి వెళ్ళారా? నిజంగానే కన్వెన్షన్ కనుక ఎఫ్టీఎల్లో లేకపోతే హైడ్రా కూల్చినాక నాగార్జున ఊరుకుంటాడా? సుప్రీంకోర్టు కూడా. మరి నాగార్జునకి సుప్రీంకోర్టులో లాయర్లు పెట్టుకునే కెపాసిటీ లేదా? మరి ఎందుకు పోలేదు సుప్రీంకోర్టుకు? సో ఈవెన్ అందువల్ల మనకి ఎప్పుడు కూడా అది నోటీసులు ఇవ్వకుండా కూల్చకూడదన్న నిజం. ఎందుకంటే సఫిషియంట్ టైం ఎవరికైనా ఇవ్వాలి. రైట్ టు రిప్లై, తన వర్షన్ చెప్పుకునే హక్కు ఉంటుంది ఎవరికైనా. అందువల్ల దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. నోటీసులు మరి ప్రతిదానికి ఇచ్చారా ఇవ్వలేదా, అంతకుముందున్న ప్రభుత్వ వ్యవస్థలు ఇచ్చాయా నాకు తెలియదు, కానీ నోటీస్ మాత్రం ఇవ్వాలి. హైకోర్టు అనేది కరెక్ట్. ఇక రెండవది, ప్రభుత్వ అనుమతులు తీసుకొని ఉన్నాయి కదా, మరి మీరు ఎలా కూలుస్తారన్నది రెండవ ప్రశ్న. సో అసలు అన్ని అక్రమ నిర్మాణాలకు ప్రభుత్వ అనుమతులు ఉంటాయి. అనుమతులు చాలా అక్రమ నిర్మాణాలకు ప్రభుత్వ అనుమతులు ఉంటాయి, నిజమే. అది కొన్నేమో ప్రభుత్వ అనుమతులు లేకుండా కడతారు, కొన్నేమో ప్రభుత్వ అనుమతులు మేనేజ్ చేసుకుని కడతారు. సో ఈవెన్ ప్రభుత్వ భూముల్లో చేసే అక్రమ నిర్మాణాలకు కూడా ప్రభుత్వ అనుమతులు చాలా ఉన్నాయి. మన వ్యవస్థ అలా పనిచేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఉదాహరణకు మీకు సంబంధం లేని ల్యాండ్ కూడా మీరు మేనేజ్ చేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ మీరే చేశారు కదా అని అన్నాం అనుకోండి, చట్టం ఒప్పుకోదు. సో అందువల్ల ఎవరో అధికారులు అవినీతి పనులైతే వాళ్ళపైన శిక్ష తీసుకోవాల్సిందే తప్ప చట్ట విరుద్ధంగా ఇది వ్యవహారమా కాదా అనేది పాయింట్, అనుమతుల పాయింట్ కాదు. అనుమతులు ఇచ్చిన వాటిని కూడా ప్రాసిక్యూషన్ చేస్తున్నారు అందుకే ఇప్పుడు. అందువల్ల అనుమతులు వచ్చేస్తే అక్రమాలకు కూడా చట్టబద్ధత రాదు. అనుమతులు వచ్చినంత మాత్రాన అక్రమాల చట్టబద్ధత రాదు. అక్రమే. సో అనుమతులు ఇచ్చారు కదా అంటే అనుమతులు ఇచ్చిన అధికారులపైన చర్యలు తీసుకోండి అంటుంది కోర్టు. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇలాంటి వాటర్ బాటిల్ ఎంత ఉంటుంది? 10 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఉంటుంది. నేను 100 రూపాయలు గవర్నమెంట్కి శాంక్షన్ చేశాను. అవినీతి అధికారికి లంచం ఇచ్చాను, బాటిల్కి 100 రూపాయలు చెప్పినా వాడు నాకు 1000 బాటిళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చాడు. రేపు విజిలెన్స్ వాళ్ళు పట్టుకుంటారు. సో అప్పుడు నేనేమంటాను, నాదే సంబంధం, గవర్నమెంట్ ఇచ్చింది కదా అఫీషియల్గా అని అంటే నడవదు కదా. సో అప్పుడు ఈ కాంట్రాక్టు నాకు నేను ముందు చెప్పాను, నా బాటిల్లో 100 రూపాయలు, నువ్వు తీసుకోలేదు నీ ఇష్టం, అయినా 1000 బాటిల్ తీసుకున్నాడు, ఇలా నా తప్పేమున్నదని మనం అన్నాం అనుకోండి. అంత ఈజీగా వ్యవస్థలు ఒప్పుకుంటాయా? 10 రూపాయల బాటిల్ 100 రూపాయలకి ఎందుకు అమ్మినామంటారు. వాడు కొన్నారు కదా అంటే కొనొచ్చు, కొన్నవాడిది తప్పవుతుంది, అమ్మిన వాడిది కూడా తప్పవుతుంది. సో అందువల్ల అక్రమ నిర్మాణాలకు ప్రభుత్వ అనుమతులు ఇవ్వడం అనేది డెఫినెట్గా ఒక క్వశ్చన్. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజల దగ్గర అది మరింత ముఖ్యమైన క్వశ్చన్. సో ఎందుకంటే వారు నిందితులు కాదు, బాధితులు. నేను చాలాసార్లు చెప్పాను ఈ పాయింట్. కానీ ఒక పెద్ద ఫామ్ హౌస్ అక్రమంగా అనుమతులు తెచ్చుకుంటాడు ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి. అది ఆ ప్రభుత్వం మన అనుమతి ఇచ్చింది కదా అని చెప్పి ఫామ్ హౌస్ వదిలేద్దామా? ఇప్పుడు రేపు 4 అధికారులు అవినీతి పనులే గనిపేట రాసిస్తాడు వారికి. గనిపేటలో కూడా నువ్వు ఆక్రమించుకోవడానికి అనుమతి ఇస్తాడు. రేపు వాడు ఆక్రమించుకున్నా గవర్నమెంటే అనుమతి ఇచ్చింది గనిపేట ఆక్రమణకు అని అన్న ఆన్సర్ ఉంటుంది కదా. అందువల్ల అనుమతులు ఎందుకు ఇచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వ్యవస్థ ఎంత అవినీతిలో కూరుకుపోయింది అన్నదానికి ఉదాహరణ. ఒకవేళ ఏదైనా ఒక అక్రమ నిర్మాణానికి గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేసింది అనుకోండి, అది మళ్ళీ వేరే విషయం వస్తుంది. అనుమతులు ఇవ్వడమేమో అధికారులను మేనేజ్ చేసి తెచ్చుకునేటువంటి అక్రమ పద్ధతిలో అనుమతి. చట్టబద్ధంగానే బీఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్లోనూ బిల్డింగ్ రెగ్యులేషన్లో ఎలా అయిందనుకోండి, అది ఇంకా వేరే క్వశ్చన్ వస్తుంది. మరి ప్రభుత్వమే డబ్బులు తీసుకొని రెగ్యులరైజ్ చేసింది కదా అని. అందువల్ల ఇదేమి హైకోర్టు ఏదో హైడ్రాన్ ఆపేసినట్లు చట్టబద్ధత లేదు అని అన్నారు కూడా. ఇప్పుడు అందుకే ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది దీనికి ఒక ఆర్డినెన్స్ జారీ చేయాలి అని. సో దీనికి ఆర్డినెన్స్ రూపంలో జారీ చేసి ఒక చట్టబద్ధత కల్పించాలని కూడా ఆలోచిస్తున్నారు. అందువల్ల ఇవన్నీ హైకోర్టు విచారణలో రైజ్ అవుతున్న ప్రశ్నలే.
ఎక్కడన్నా హైడ్రా ఆపరేషన్లు ఇక ఆపండి, ఇక మీరు ఏది ముందుకు పోవాల్సిన అవసరం లేదు అని కోర్టు తీర్పిచ్చిన రోజు ఆ చర్చ వేరే రకంగా ఉంటుంది. అలా కోర్టు తీర్పిచ్చింది ఇవ్వలేదు కదా. సెప్టెంబర్ 17th సంబంధించినటువంటి విషయం. సెప్టెంబర్ 17th కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విమోచనం, ఇటు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతలో తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహిస్తామని చెప్పేసి అధికారికంగా ప్రకటించారు. కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా 4 కేంద్ర మంత్రులకి ఒక ఆహ్వానం కూడా పంపించడం జరిగింది. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమాల్లో హాజరు కండి అని చెప్పేసి కూడా ఈ యొక్క ఇన్విటేషన్ కూడా పంపించడం జరిగింది సార్. తెలివైన స్టెప్ అది. ఇప్పుడు విమర్శకు అవకాశం లేదు. ఇప్పుడు ఏం చెప్తారు, ప్రభుత్వం నిర్వహించే రాష్ట్రభక్తుల కార్యక్రమంలో పాల్గొంటే పొలిటికల్గా వచ్చే ఒక అడ్వాంటేజ్ కోల్పోతారు. ఇప్పటిదాకా బీజేపీ చెప్పేది ఏంటి, హైదరాబాద్ విమోచన దినంగా పాటించాలి, హైదరాబాద్ లిబరేషన్ డే అని. సో దీన్ని విలీన దినంగా జరపాలా, విమోచన దినంగా జరపాలా అని చాలా కాలం చర్చ కూడా జరిగింది. ఆ చర్చ అనంతరం చాలా ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం దీన్ని ఏది జరపకుండా చివరిలో బీజేపీకి ఇది అడ్వాంటేజ్గా మారుతుంది అన్నప్పుడు దీన్ని నేషనల్ ఇంటగ్రేషన్ డే అని దానికో పేరు పెట్టి, విలీనం కూడా అనకుండా జాతీయ సమైక్యతా దినోత్సవం అని పేరు పెట్టి నడిపారు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ప్రజాపాలనా దినోత్సవం అని పేరు పెట్టారు. ఇష్యూ ఏంటి, ఇష్యూ ఏంటంటే దీనికి ఉన్న పాలిటిక్స్ ఏంటి. సెప్టెంబర్ 17th తెలంగాణ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు, అనుమానమేమీ లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు భారతదేశంలో సగర్వంగా విలీనమైన రోజు. దానికి చరిత్రలో ఏ ప్రాధాన్యత లేకుండా ఎందుకుంటుంది. సో తెలంగాణ ప్రజల అనేక త్యాగాల ఫలితంగా భారత యూనియన్లో తెలంగాణ విలీనమైంది. అందువల్ల ఆ చారిత్రక దినోత్సవానికి ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 1948 సెప్టెంబర్ 17th వరకు తెలంగాణ గడ్డ పైన జాతీయ పతాకాన్ని ఎగరేసుకునే స్వేచ్ఛ లేదు. మన 1947 ఆగస్ట్ 15th భారతదేశం స్వాతంత్రం సాధించిన మోర్ దెన్ 1 year తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం రాలే. అందువల్ల సెప్టెంబర్ 17, 1948 నా తెలంగాణ భారత యూనియన్లో విలీనమైంది కనుక తెలంగాణకి ఇది ఖచ్చితంగా ఒక చారిత్రక దినోత్సవం. దీని విమోచన అని అనాలా, విలీనం అని అంటావా అనే దగ్గర వివాదం వచ్చింది. విమోచన అనేటప్పుడు బీజేపీ రాజకీయం ఏంటంటే ముస్లిం రాజు పైన హిందూ ప్రజలు పోరాడి విమోచన పొందారు అని దీని యొక్క హిందూ ముస్లిం అంశంగా ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. కానీ రియాలిటీ ఏంటి, రియాలిటీ ముస్లిం రాజుకు మద్దతుగా హిందూ భూస్వాములంతా పనిచేశారు. హిందూ భూస్వాములు, దేశ్ముఖ్లు, జాగీర్దారులు, జమీందారులు వీళ్ళంతా హిందువులే. చాలామంది ఇందులో అందరు వాళ్ళందరూ నిజాంకు మద్దతుగానే ఉన్నారు. కానీ నిజాంకు వ్యతిరేకంగా, రజాకర్లకు వ్యతిరేకంగా షహబుల్లా ఖాన్ లాంటి వాళ్ళు ముస్లింలు కూడా పోరాడారు. మగ్దుమ్ మొయినుద్దీన్ లాంటి వాళ్ళు ముస్లింలు కూడా పోరాడారు. అందువల్ల ఇట్ ఈస్ నాట్ ఎ ఫైట్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్. ఇది ఫైట్ బిట్వీన్ రాచరికానికి వ్యతిరేకంగా, భూస్వామ్యానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు జరిపిన పోరాటం. కానీ ఆ విమోచన మొత్తం పోయిందా, భూస్వామ్య వ్యవస్థ నుంచి దోపిడీ రహిత సమాజం వచ్చిందా అంటే అదొక మళ్ళీ ఐడియాలజికల్ క్వశ్చన్ వస్తాయి. కానీ ఇది హిందూ ముస్లిం ఇష్యూ అయితే కాదు. అందువల్ల చరిత్రను వక్రీకరించి దీన్ని హిందూ ముస్లిం ఇష్యూగా, నిజాం వ్యతిరేక పోరాటాన్ని చూపెట్టేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగా విమోచన దినం జరుపుతామనే వరకు ఎక్కడ తమకు ముస్లిం ఓట్లు పోతాయో అని బీఆర్ఎస్ 10 ఏళ్ళుగా అసలు ఈ విలీన దినోత్సవాన్ని జరపకుండా చివరి వరకు సాగదీసింది. ఉద్యమ సమయంలోమో ఎందుకు జరపాలని అడిగిన ఆ పార్టీ. సో ఎందుకు అది అంటే బీజేపీ ఏ రకంగా దీన్ని హిందూ ముస్లిం అంశంగా చూపెట్టదలుచుకుందో బీఆర్ఎస్ కూడా అలాగే ఇదేదో హిందూ ముస్లిం అంశంగా ఉంటుంది అనే భావనతో ఎంఐఎంతో ఉన్న మైత్రి వల్ల, ముస్లిం ఓట్ బ్యాంక్ రాజకీయాల వల్ల దీన్ని జరపకుండా ఉన్నారు. చరిత్రలో చారిత్రక దినం నిజాంకు వ్యతిరేకంగా పోరాడడము, నిజాంను విమర్శించడం అంటే ముస్లింలు అందరినీ విమర్శించడం ఎందుకు అవుతుంది? అలాంటివైతే హిందూ రాజులకు వ్యతిరేకంగా కూడా చాలామంది హిందువులు పోరాడిన చరిత్ర లేదా? సో హిందూ రాజులకు వ్యతిరేకంగా కూడా హిందువులు పోరాడారు. సో అందువల్ల ఇది ఇప్పుడు ఉదాహరణకు కాశ్మీర్లో రాజుకు వ్యతిరేకంగా షేక్ అబ్దుల్లా నాయకత్వం పోరాటం జరిగింది. అది హిందూ రాజుకు వ్యతిరేకంగా ముస్లింలు జరిపిన పోరాటం కాదు కదా. సో అందువల్ల చరిత్రను వక్రీకరించేటువంటి పని సమకాలీన రాజకీయాల్లో జరుగుతుంది. అందువల్ల ఇప్పటికీ కూడా బీజేపీ విమోచన దినోత్సవాన్ని జరిపి తన భాష్యాన్ని చరిత్రకు చెప్పాలని ప్రయత్నం. సహజంగానే దానికి చెక్మేట్ చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే దీన్ని జరుపుతుంది, మీరు రండి అని పిలిచారు.
కేంద్ర మంత్రులు. ఇప్పుడు వస్తే వారికి ఆ పొలిటికల్ అడ్వాంటేజ్ పోతుంది, రాకపోతే ఇంకో చూడండి మేము ప్రజాపాలన దినోత్సవం జరిపినా మీరు రారా అనే పొలిటికల్ క్వశ్చన్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది.